నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. పెద్దలు శ్రీ జానారెడ్డి గారిపై విమర్శలు తగదంటున్న ఉంగరాల శ్రీను. శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న మల్లయ్య గట్టు. పాలకుర్తి శోభనాథేశ్వర స్వామి ఆలయంపై తనదైన శైలిలో విమర్శిస్తున్న కేవి. నందికొండలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభం. విజయపురి సౌత్లో సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలు. వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. అది లీగల్గా మేము పోయినాం. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయడానికి ఎస్ఐ గారు పిలిపిస్తే ఎస్ఐ గారిని తిట్టారు. అంటే ఏదైనా జరిగినప్పుడు మేము లీగల్గా వెళ్ళడానికి అవకాశం లేదా? ఏదైనా ఒక పెద్ద మనిషిని చనిపోయాడని చెప్పేసి పెట్టడం, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫోటోలు పెట్టడం అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అది కాకుండా వాడిని మీ క్యూనిస్కి పిలిపించి వాడిని ఎంటర్టైన్ చేస్తూ అరే పెద్ద ఆయన తిట్టడం తప్పారంటూనే వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు. ఆయన బీసీలకి అన్యాయం చేసిండు అంటారు. బీసీలందరినీ కూడా అనగదొక్కుతున్నాడు అంటున్నావు. మరి బీసీలు అనగదొక్కడానికి నువ్వు బీసీవి కాదా? మరి నిన్ను బయటికి తీసుకురావడానికి, నిన్ను ఎమ్మెల్సీ చేయడానికి ముఖ్య కారణాలు ఎవరు? జానారెడ్డి గారు కాదా? బీసీలు అనగదొక్కుతున్నారు, మల్ల విగ్రహాన్ని కోలుగొట్టాడని చెప్తున్నావు. మరి మల్ల విగ్రహాన్ని కోలుగొట్టడానికి అది హైవే అథారిటీ రూల్స్ రెగ్యులేషన్ నీకు తెలియవా? అది సెంటర్లో ఏ విధంగా పెడతావు? కార్నర్లో సెంటర్లో మల్ల విగ్రహాన్ని ఏ విధంగా పెడతావు? అది ఎన్హెచ్కి, నేషనల్ హైవే అథారిటీస్కి పర్మిషన్ తీసుకున్నావా? ఆ రూల్స్ రెగ్యులేషన్ నీకు తెలియకుండానే మాట్లాడుతున్నావా? ఆయన దానికి ఈయన కోలుగొట్టడానికి ఏం సంబంధం అని చెప్పేసి అని నీకు ఆయన కోలుగొట్టాడు అని చెప్పడానికి నీకు దమ్ముందా? దమ్ముంటే నిరూపించు. దానికి నేను దేనికన్నా నేను సిద్ధంగా ఉంటా. నువ్వే యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. నువ్వు ఎక్కడ రమ్మన్నా నేను రాగలుగుతా. రెండవది, ఇప్పుడు బీసీలకి అన్యాయం చేశాడు, కులగణన మొత్తానికి దారి తప్పెట్టడంలో మన జానారెడ్డి గారి ముఖ్య కారకులు అని చెప్పేసి అంటావు. అసలు జానారెడ్డి గారికి బీసీ కులగణానికి సంబంధం ఏమున్నది? ఆయన ఒకవేళ కులగణానికి సంబంధించి బీసీ సంఘానికి ఆయన అధ్యక్షుడా, లేకుంటే ఆయన ఒక సీఎమ్మా, ఆయన ఒక మెంబరా? ఏ విధంగా ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయనే చేస్తున్నాడని చెప్పేసి ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటావు? అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతుంటావు? ఎవరిని దారి తప్పిస్తున్నావు? ప్రతి యూత్ని, ప్రతి యువకుడిని కూడా నువ్వు టార్గెట్ చేస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేట్టుగా మాట్లాడుతున్నావు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నావు నువ్వు ఈ రెచ్చగొట్టే విధానంతో. రెడ్లు బీసీలు అని చెప్పేసి నువ్వు విడదీసి మరీ వాళ్ళని రెడ్లకి బీసీలకి పుల్లలు పెడుతున్నావు. నువ్వు అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒక క్యూన్యూస్ రిపోర్టర్గా ఉన్నావు, క్యూన్యూస్ అధినేతగా ఉన్నావు. నువ్వు నడిపించినప్పుడు అందరినీ సమతుల్యం పాటించేటట్టు చూసుకోవాలా, అందరినీ మంచి భవిష్యత్తు ఉండేట్టు చూసుకోవాలా, సమాజానికి మంచి చేసేటట్టు చూసుకోవాలా. అంతేకాని సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటట్టుగా వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి రెడ్లు బీసీలు అని చెప్పేసి చేస్తున్నావు. మరి రెడ్లు బీసీలు అనుకునేటప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అవ్వడానికి ముఖ్య కారకులు ఎవరు? రెడ్లు కాదా? నిన్ను బీసీ అని తెలిసి కూడా బీసీ వాడు మా వాడు ఉన్నాడు, మా మల్లన్న ఉన్నాడు అని చెప్పేసి జానారెడ్డి గారు గుర్తించి నిన్ను తీసుకొని వచ్చి నిన్ను కంపల్సరీ గెలిపియాలని చెప్పి నీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ జానారెడ్డి కానీ అర్ధరాత్రి 1 గంట టైంలో నీ దగ్గర ఇక్కడ ఇంట్లో కూర్చొని సమావేశమయ్యి అరే వీడి దగ్గర డబ్బులు లేవు, ఈ మీటింగులు కానీ ఈ ఎలక్షన్ ఖర్చులు కానీ ఏ విధంగా ఖర్చు పెడదాం, ఏ విధంగా తీసుకొద్దాం, ఏ విధంగా గెలిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళు తపన పడి కష్టపడి డబ్బులు అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ నిద్రాహాలను లేకుండా చేసి నీ కోసం కష్టపెట్టించి మేము ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం కదా. ఎమ్మెల్సీగా గెలిపించుకోవటం ఆయన చేసిన తప్పంటారా? ఒక బీసీని ఎమ్మెల్సీగా చేయించడం ఆయన తప్పంటారా? బీసీ చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా గ్రాడ్యుయేట్ల కోసం నువ్వేం చేసినావు? ఒక మీటింగ్ అరేంజ్ చేసినావా? మా కోసం ఏమైనా మాట్లాడినావా? మరి ఇవన్నీ మాట్లాడుకుని నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు అసలు నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి మాట్లాడతావు. నీకు ఏ దమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? నీకు జానారెడ్డి సార్ గురించి మాట్లాడే దమ్ము నీకు ఎక్కడిచ్చాడు, ఎవడిచ్చాడు? అసలు నువ్వేం చేసావని? అరే నీకు ఇంత చేసిన తర్వాత నువ్వు విశ్వాసం చూపించకపోగా మా బీసీలు అన్నవాడు ఎవడన్నా కానీ వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసం నీకు లేదు. దమ్ము ధైర్యం ఉంటుంది, ఆ దమ్ము ధైర్యం నీకు లేదు. నేను ఇప్పుడే చెప్తున్నా మల్లన్న, నువ్వు బీసీ వాడివి, మనందరం బీసీలమే. ఇప్పుడు రెడ్లు పెట్టిన భిక్ష మనకు అవసరం లేదు. రెడ్లు పెట్టితేనే, రెడ్లు గెలిపిస్తేనే ఒక జానారెడ్డి, ఒక రఘువీరెడ్డి, ఒక దేవీరెడ్డి, ఒక కోమటిరెడ్డి, ఒక లింగారెడ్డి, ఒక లక్ష్మారెడ్డి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రెడ్లందరూ పెట్టిన భిక్ష ఇప్పుడు నీకు ఉన్నది ఎమ్మెల్సీ పదవి అనేది. ఆ భిక్ష మనకు అవసరం లేదు, రెడ్లు పెట్టిన భిక్ష మనకు అవసరం లేదు. నీకు దమ్ముంటే, నువ్వు బీసీగా పుట్టుంటే నువ్వు దానికి రిజైన్ చేయి. మనం గెలిపించుకుందాం, మనందరం ఏకమవుదాం,
మనందరం గెలిపించుకుందాం. నువ్వు బీసీ ఎమ్మెల్సీ కాదు కదా, నువ్వు సీఎం అవుదా అని అనుకుంటున్నావు. నీ దృష్టిలో ఉన్నది ఏంటంటే సీఎం అన్న అవ్వాలా, మంత్రి అన్న అవ్వాలనుకుంటున్నావు. అవన్నీ అవసరం లేదు, సీఎం కూడా అవసరం లేదు. నువ్వు సకంగా ఉండి సమాజాన్ని మంచి దృష్టిలో నడిపించి, యువతను మంచిగా నడిపించి, దేశభక్తితో ఉండేది చేపించి నువ్వు ముందుకు వస్తే మీ వెనకాల మేము ఉంటాము. సీఎంని కాదుగా పీఎంని చేయడం కూడా మేము సిద్ధంగా ఉంటాం. నీకు వచ్చే దమ్ము నీకు అది ఉందా? అదేదే లేదు. జానారెడ్డి గారు అలా చేశారు ఎలా చేశారు అన్నారు. ఏం చేశారు? నీకు చేసిన అన్యాయం ఏంది? మన బీసీలకు చేసిన అన్యాయం ఏంది? ఇప్పుడు పేదలు, నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. పట్టాలు ఇప్పించి ఎంతో కృషి చేశారు. అందరికీ కూడా ఎక్కడ లేని మన జీవోలు కూడా తీసుకొచ్చి కలెక్టర్లు వాళ్ళకి ఇచ్చి అందరినీ సమన్వయం పరిపించి, అరే వీళ్ళందరూ పేద రైతులందరూ కష్టపడుతున్నారు, వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించండి అని చెప్పేసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ అరేంజ్ చేశారు కదా. చేసిన తర్వాత వాళ్ళకి చేసిన అన్యాయం ఏముంటుంది? D8 to D9 ద్వారా ప్రజలందరికీ, రైతులకి తాగునీరు, సాగునీరు ఇప్పించారు. నెల్లికల్ లిఫ్ట్ అరేంజ్ చేయడానికి కష్టపడుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా తిట్టడం సిగ్గనిపించడం లేదా నీకు? ఏ విధంగా తిడతావు నువ్వు? అసలు ఏ ఉద్దేశంతో తిడతావు నువ్వు? రెడ్లందరూ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రిజైన్ చెయ్యవు? నువ్వు రిజైన్ చేసిన తర్వాత రెడ్డోళ్ళ పదవులు మనకు వద్దనుకుంటున్నాము, రెడ్డోళ్ళు వేసిన ఓట్లు మనకు వద్దనుకున్నాము, దాన్ని వదిలేద్దాం. మాట్లాడితే రెడ్డోళ్ళని బీసీలని విడిదించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు జానారెడ్డి గారు మన సాగర్ నియోజకవర్గానికి రోడ్లు వేసినా, స్కూల్ కట్టించినా, కొన్ని బోర్లు వేసినా, ఏం చేసినా కానీ అభివృద్ధి అనేది జానారెడ్డి గారి ద్వారానే అయ్యింది. జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్పించి వేరే ఎవరు అది అభివృద్ధి చేయాల. పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి, పలానా రోడ్లు వేసామని చెప్పేసి ఎవరన్నా ముందుకు రమ్మను, మేము నిరూపిద్దాం. నువ్వు రా, నీకు చూపిస్తాం మేము ఏమనేది. అవి పెట్టుకోకుండా నువ్వు ఆ రెడ్డి చేసిండు, ఈ రెడ్డి చేసిండు అని చెప్పేసి, కోమటిరెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేస్తారు. మా రఘువీర్ రెడ్డి గారు ఉన్నారు, అందరికీ దాన ధర్మాలు చేస్తారు, మంచి చెడు చెప్తారు. కాత్యాయని సమేత ఏలేశ్వర స్వామి క్షేత్రం మల్లయ్యగట్టు జలాశయంలో జాతర నాగార్జున సాగర్ మహాశివరాత్రి మహోత్సవముల శివరాత్రి మహోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీన జరుగుతున్నది. పూజా కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, పుణ్యవచనములు, నవగ్రహ మండపారాధన, అష్టదిక్పాలారాధన, వాస్తు మండపారాధన, యోగిని మండపారాధన. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భజన కార్యక్రమాలు. రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ క్షేత్రం యొక్క విశిష్టత: ఈ క్షేత్రంలో 101 గుడి, 1,01 శిలలు, 1000 కవ్వములు ఆడినట్లు మన పెద్దలు చెబుతున్నారు. ఈ క్షేత్రం అప్పటిలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శివరాత్రి పర్వదినం నుండి 11 రోజులు మహోత్సవములు జరిగేవి. ఈ మల్లయ్యగట్టు క్షేత్రం పైన మల్లికార్జున స్వామి ఆలయం, కాత్యాయని దేవి ఆలయం, మాధవ స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, వినాయకుడు కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ మనకు దర్శనమిచ్చే కాత్యాయని అమ్మవారు ఇసుక రేణువులతో చేయబడినది. ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు వెళ్ళు మార్గములు: నాగార్జున సాగర్ హిల్ కాలనీ, విజయ్ విహార్ లాంచ్ స్టేషన్ నుండి ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు లాంచీ వసతి కలదు మరియు ఏపీ టూరిజం అనుపు నుండి ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు లాంచీ వసతి కలదు. ఆనాటి కాకతీయ సామ్రాజ్య కాలంలో పాలకుర్తి సోమనాథుడు 12వ శతాబ్దానికి సంబంధించి ఇక్కడ వెలిసినటువంటి వాడు. ఆయన వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణ అనేదే కాకుండా తెలుగు ప్రాంతం అంతా కర్ణాటక వివిధ ప్రాంతాలకు విస్తరించినటువంటిది ఈ క్షేత్రం. ఈ క్షేత్రం పురాణ చరిత్ర కలిగినటువంటిది. స్వయంభుగా వెలిసినటువంటి ఈ క్షేత్ర పాలకుడు సోమనాథుడు. వారిని శివక్షేత్రంగా కూడా కొలుస్తుంటాము. దీనికి శివరాత్రి సందర్భంగా లక్షల మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.
కానీ ఈ క్షేత్ర వైభవానికి తగినట్టుగా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఈ క్షేత్రాన్ని మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మరింతగా శోభాయమానంగా వెలుగొందుతుంది. ఎన్నో క్షేత్రాలను తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అందులో ఈ సమీపంలో ఉన్నటువంటి గూడూరు, అదేవిధంగా బమ్మెర పోతన గారి ఇది సమీప ప్రాంతం కదా, ఇదంతా కూడా పర్యాటక హబ్బుగా చేసినట్లయితే ఈ ప్రాంతానికి, ఈ యొక్క శైవక్షేత్రానికి ప్రత్యేకతంగా ఒక ప్రఖ్యాతి లభిస్తుంది. అంతేకాదు ఈ యొక్క పాలకురికి పక్కనే ఉన్నారు సత్యనారాయణ గారు, వారి పాలకురికి సోమనాథ కళాపీఠం అధ్యక్షులు గారు కూడా ఈ యొక్క వైభవాన్ని సాహిత్య రూపంలో ఈ విస్తరంగా ప్రజలకు, ఆధ్యాత్మిక పరులకు అందిస్తున్నారు. ఈ క్షేత్రమహిమను ఈ ప్రభుత్వం కూడా మేము కోరేది ఏమంటే, ఇంతటి వైభవం కలిగినటువంటి ఈ క్షేత్రానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పొట్టి శ్రీరాములు పేరుతోటి కొనసాగుతున్నటువంటి ఆ విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథ కళాపీఠం విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినట్లయితే ఈ కీర్తి దిశలా వ్యాపిస్తుంది. అందుకు తగిన విధంగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ క్షేత్రం మహిమాన్వితమే కాదు, ప్రాచీన చరిత్ర, సంస్కృతి కలిగినటువంటి క్షేత్రానికి అది సమతూకంగా ఉంటుందని భావిస్తున్నాము. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ఉన్నారు కనపర్తి వెంకటరత్నం. మన నాగార్జున సాగర్లోనే పుట్టి పెరిగి ఇక్కడే ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్, హై స్కూలు అంతా హిల్ కాలనీలోనే చదివి తిరిగి ఉన్నత చదువులు అభ్యసించి వివిధ రంగాలలో కృషి చేశారు. మనం వారికి స్టూడియోలో ఆహ్వానం పలుకుతూ, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ప్రియ మిత్రుడు నాకు, వారి ద్వారానే మనం వారి యొక్క విశేషాలు, అసలు ఏం చేశారు, ఏం పని చేశారు, ఏం చదివారు, ఎక్కడ పని చేశారు అన్న విశేషాలు మనం ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా మనం ఎందుకు వారిని ఆహ్వానించామంటే, వారి తల్లిగారి పేరిట ఒక క్రికెట్ టోర్నమెంటు హిల్ కాలనీలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా నందికొండ వార్తా స్రవంతి వారిని కలిసి ఒకసారి స్టూడియోకి రండి, నందికొండలో ఉన్నటువంటి మన మిత్రులందరికీ మిమ్మల్ని మళ్ళా పునః పరిచయం చేస్తాను నేను అని చెప్పానంటే వారు అంగీకరించి స్టూడియోకి వచ్చారు. కాబట్టి చెప్పండి సార్ మీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ sir, okay, because you are inviting me to share my feelings and thoughts. Okay. Thank you sir. Right, okay. మీరు ఇంటర్మీడియట్ వరకు సాగర్లో చేశారు, దాని తర్వాత ఏం చేశారు చెప్పండి సార్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఐ బిఎస్సి చేశాను సార్. బిఎస్సి, ఓకే. బిఎస్సి జియాలజీ చేశాను. జియాలజీ ఎక్కడ అంటే తెనాలి. ఓకే. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక ఇక్కడికి వచ్చాను, మళ్ళీ సాగర్ వచ్చాను. సాగర్ వచ్చిన తర్వాత జస్ట్ అప్పుడే ఎగ్జామ్స్ రాసి వచ్చాను. వచ్చినాక ఖాళీగా ఉంటున్నా, ఎవరో ఇట్లా ట్యూటోరియల్స్లో సైన్స్ చెప్తారా అంటే చెప్తాను సార్ అన్నాను. అట్లా ఒక 6 months అట్లా చెప్పాను సైన్స్. ఆ తర్వాత ఐ ఎస్టాబ్లిష్డ్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్, సాగర్ ట్యూటోరియల్స్ అని. హాస్పిటల్కి ఎదురుగా ఒక సంఘమిత్రది స్టోర్ ఉండేది పాత, అది నేను తీసుకొని దాంట్లో పెట్టాను. ఒక 3 years రన్ చేశాను. దెర్ ఈస్ ఎ గుడ్ రిజల్ట్, బట్ అల్టిమేట్లీ దిస్ ఈజ్ నాట్ మై గోల్. సో వెన్ ఐ ఎమ్ అటెండింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐ నో ది ఓన్లీ సైన్స్ చేస్తున్నా కానీ ఏది ఆర్ట్స్ నచ్చలేదు కదా ఆటల. సో ఐ డిడ్ బిఏ సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ. ఎక్కడ? ఉస్మానియాలో. ఓకే, రైట్. చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టు అటెండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, రైట్. అట్లా చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉన్నారా లేదన్నా చదువుతూ అటెంప్ట్ చేశారా? ఈ ట్యూషన్స్ చదువుతూ చెప్తూ అటెంప్ట్ చేశారు. ఓకే, ఫైన్. ఐ కంప్లీటెడ్ BA ఆల్సో. ఓకే. దెన్ ఐ ప్రిపేర్డ్ ఫర్ లా సెట్ ఎట్ ద ఉస్మానియా లా సెట్ లో రాశాను. రాస్తే నాకు 200 ర్యాంక్ వచ్చింది. వెరీ గుడ్. దెన్ ఐ గాట్ అడ్మిషన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. I completed LLB and after that
I completed my graduation LLM, Master of Law, that too criminology. క్రిమినాలజీ, ఓకే. My interesting subject that I completed. After completing my LLM, I attended for legal manager post through BSRB. ఓకే. I selected and I got the job as a legal manager. Legal manager, appointed as legal manager at what branch? Not branch. Okay. My post is only zonal office or head office. హెడ్ ఆఫీస్, ఫైన్ Yes, ఫైన్. ఓకే. So my ఎక్కడ పని చేశారు? మొట్టమొదటి ఎక్కడ వచ్చింది మీకు? my first posting is Mangalore. మ్యాంగ్లూర్. ఓకే ఓకే. That is called Port City. ఓకే ఓకే ఓకే. I started my career from Mangalore as a legal manager. లీగల్ మేనేజర్. తర్వాత ఏ స్థాయిలో మీరు రిటైర్ అయిపోయారు కదా? అవునవును. ఏ పోస్ట్ లో రిటైర్ అయిపోయారు? నేను సీనియర్ లీగల్ మేనేజర్, జోనల్ సీనియర్ లీగల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. ఎక్కడ? హైదరాబాద్ లో రిటైర్ అయిపోయారు. ఏ ఇయర్ లో? 24 జూన్ 24. రీసెంట్లీ. ఇంకా జూన్ 24 అంటే ఒక సంవత్సరం కాలేదు. ఇంకా కాలేదు. జస్ట్ ఐ కేమ్ అవుట్. నౌ ఐ యామ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్. ఓకే, రైట్. ఓకే. That's ఒకసారి మీ ఫ్యామిలీ నేపథ్యం, మీ ఫాదరు మదరు ఏం చేసేవాళ్ళు ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేయండి. చాలా మందికి తెలుసు లోకల్స్ కి, అసలు తెలియజేస్తే మీ నోటి ద్వారా తెలియజేస్తే బాగుంటుందని. మా మదర్ పేరు నాగేంద్రమ్మ, మా ఫాదర్ పేరు వెంకయ్య. నాగేంద్రమ్మ వెంకయ్య గారు అంటే ఈ కాలనీ అందరికీ తెలుసు. బికాజ్ దేర్ సర్వీస్ ఇస్ లైక్ దట్. హాస్పిటల్లో పనిచేశారు. హాస్పిటల్లో పనిచేశారు. దట్ దే ఆర్ ఆల్సో వెరీ హంబుల్ అండ్ దిస్ థింగ్. నాకు తెలుసు మీ పేరెంట్స్ గురించి నాకు తెలుసు. చాలా చిన్న స్థాయిలో, చాలా గౌరవప్రదంగా, చాలా ఇదిగా, చాలా ప్రేమతోటి వాళ్ళు హాస్పిటల్లో రోగులకు సేవలు అందించిన సంగతి నాకు బాగా సుపరిచితం అసలు. సో అట్లానే నేను వాళ్ళు అంతా లేకున్నా కూడా ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. ఓకే. బికాస్ ఐ హావ్ సీన్ ఆల్ దిస్. యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ because my parents are background is health background. Okay. Therefore I want to become a doctor, but I couldn't achieve. Okay. But ultimately I become a lawyer. Okay. That's it. రైట్. బాగుందండి. మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి సర్వీస్ మీది? నాది నేను 30 years చేశాను సార్. 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు. త్రూఅవుట్ ఇండియా. అవును, మరి మీ పోస్ట్ అటువంటిది కదా మరి. ఇంకా ఓకే. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అసలు స్టూడియోకి పిలిచిన కారణం ఏంటంటే, మీరు మీ మదర్ పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారని చెప్పని తెలిసి మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించడం జరిగిందండి. దానికి మీరు అంటే మీ మదర్ పేరు మీద పెట్టి చేయడానికి గల కారణం అంటే మీ మదర్ మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమాభిమానాలు, వారు లేకపోయినా సరే వారి గుర్తింపుగా మీరు ఇచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం వారి గురించి ఏమైనా చెప్తారా? సార్, నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటా కదా, నాకు సాటర్డే సండే ఫ్రీగా ఉంటా. ఆ ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కోసారి అనుకుంటారే ఒకసారి సాగర్ వెళ్ళొద్దాము అని వస్తుంటా. నేను లాస్ట్ మంత్ వచ్చి ఇట్లానే గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అప్పుడు లేదు, అది అడవిలాగా అయిపోయింది అది మొత్తం. అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎంత బాగుండేది, ఏంది రైట్ అయిపోయింది అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మా చంద్రమౌళి నా శిష్యుడు, మన మిత్రుడు, వాడిని పిలిచి అరే ఏంద్రా ఎట్టుంది అంటే, అన్న ఎట్టుంది అంటే ఒక నిర్ణయానికి వచ్చారు. సో దానికి ఒక అకేషన్ కావాలి. సో సింప్లీ గ్రౌండ్ క్లియరెన్స్ చేసి దాన్ని అకేషన్ కావాలి. సో వైల్ ఐఎమ్ పాండరింగ్ హౌ టు ఈ అకేషన్ ఎట్ట పెట్టాలి అని, సడన్ గా మా అమ్మది February 24th చనిపోయింది మా అమ్మ. అదేలేండి, లక్కీగా నాకు అది స్ట్రైక్ అయింది. అరే మా అమ్మ పేరు మీద పెట్టి, ఇంకొకటి ఏంటంటే బికాస్ ఈ రోజు నేను ఇట్లా అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. అవును. సో ఐ హావ్ సీన్ ఇప్పుడు ఐ హావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. ఖాళీగా కూడా ఉన్నారు. ఐఎమ్ ఫ్రీ నౌ. ఉద్యోగ పర్వం అయిపోయింది. లేదు, అయిపోయింది క్లోజ్ అయిపోయింది. ఇక నౌ ఐఎమ్ ఫ్రీ.
ఐ కెన్ మూవ్ ఎనీవేర్. ఓకే ఓకే. అప్పుడంటే నాకు కుదరదు కదా. అవును, మీ జాబే అది జోనల్ లెవెల్లో జాబ్ అంటే అది అయ్యే పని కాదు, అది అట్లా అయ్యే పని కాదు. అయితే ఇది సరే, ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏ విధంగా మీరు ప్లాన్ చేశారండి? ఎన్నో తారీఖు స్టార్ట్ అవుతుందండి అది? 20th సార్. 20 నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్ ఎప్పుడు? ఫైనల్ 24th. ఫైనల్ 24th. సరే, ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇవన్నీ, వీటిని ఒకసారి వివరిస్తారా? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి సార్? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 16,116 ప్లస్ షీల్డ్. ఈ షీల్డ్ కప్, అది కప్, అది ఓకే ఓకే. అది రన్నర్స్ కి 11,116 ప్లస్ అది రన్నర్స్ కి వచ్చేసరికల్లా ఇది ఇస్తా అంటున్నారు, రన్నర్ కప్ ఇది. ఓకే ఫైన్. తర్వాత ఇవన్నీ మిగతా ఏంటండి ఇవి? ఇది వచ్చేసి ఆల్రౌండర్ సార్. ఇది ఆల్రౌండర్, ఇది మొత్తం ఆల్రౌండర్ విన్నర్ కి, ఆల్రౌండర్ కి టోటల్ దాంట్లో మొత్తం టోర్నమెంట్ మొత్తానికి. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇదేంటండి? ఈ మెడల్ ఏంటి? ఈ షీల్డ్ ఏంటి? ఇది వచ్చి బెస్ట్ సిరీస్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఓకే ఓకే వాళ్ళకి ఇస్తాం బెస్ట్ సిరీస్ అవార్డు. బెస్ట్ సిరీస్. ఓకే ఓకే ఓకే. ఈ చిన్నగా ఉన్నాయండి, ఇవేంటండి? ఇది బెస్ట్ బ్యాట్స్మెన్ సార్. ఇది బెస్ట్ బ్యాట్స్మెన్. ఓకే ఓకే. మొత్తం ఓవరాల్ గా మొత్తం టోర్నమెంట్ మొత్తానికి బెస్ట్ బ్యాట్స్మెన్ గా బాగుంది. ఇది చాలా అందంగా ఉంది, బాగుంది. ఇది బెస్ట్ బ్యాట్స్మెన్. తర్వాత ఇదేంటండి? అది కూడా బెస్ట్ బౌలర్ కి. ఓకే ఓకే. ఇది బెస్ట్ బ్యాట్స్మెన్ కదా, బెస్ట్ బౌలర్. ఓకే ఫైన్ ఫైన్. అంటే ఇవి చిన్నది ఒకటి ఉంది, ఇదేంటి? ఆడిన వాళ్ళని ప్రతి మ్యాచ్ మనం సెలెక్ట్ చేస్తారు. ఓకే, బెస్ట్ పర్ఫార్మర్. ఓకే ఓకే, వాళ్ళకి ఇస్తారు. అంటే మొదటి దానికి 16,116 ఫస్ట్ విన్నర్స్ కి, తర్వాత సెకండ్ రన్నర్స్ కి ఏమో 11,116 ఇస్తున్నారు క్యాష్. మిగతా వాళ్ళకి ఏమి ఇంకా క్యాష్ అవార్డ్స్, మెడల్స్ ఉన్నాయి కదా, అదే మెడల్స్ తప్ప మన క్యాష్ అంటూ ఏమో లేదు. ఓకే ఫైన్ ఫైన్. అది కూడా టీం మొత్తానికి. ఓకే ఓకే. చాలా బాగుందండి, చాలా అందంగా ఉన్నాయి మీరు తెచ్చిన మెడల్స్ కానీ షీల్డ్స్ కానీ, ఇవన్నీ కూడాను చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మీ ప్రయత్నానికి అయితే నా అభినందనలు సార్. ఇది ఒరిజినల్గా క్రికెట్ టోర్నమెంట్స్లో వాడేటటువంటిది, దీని పేరు గ్రేస్ బాల్ అంటారు. మామూలుగా టెన్నిస్ బాల్ లాగా కాకుండా ఇది గ్రేస్ బాల్. అంటే సీనియర్స్ ఆడేటటువంటి, సీనియర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆడేటటువంటి. బట్ మోర్ థింగ్ ఇస్ దట్ దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. అచ్చా ఓకే. అవును, ఇప్పుడు మనం చేసేది డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్, ఇట్ ఇస్ నాట్ లోకల్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. సిన్స్ ఇట్ ఇస్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకే రైట్ రైట్. దిస్ ఇస్ ద ప్రిఫరబుల్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి పెట్టినట్టు నాకు గుర్తు. ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు? అప్పుడు ఇంకా నేను అప్పుడు జాబ్లో జాయిన్ కాలేదు. ఓకే. ఇక్కడ ట్యూషన్ చెప్తున్నాను కదా, అప్పుడు మా అన్నయ్య పేరు మీద పెట్టా. మా పెద్దన్నయ్య మంచి సింగర్ కదా. అవును, ఈజ్ ఆల్సో మంచి సింగర్. మా చిన్న తమ్ముడేమో మంచి క్రికెటర్. అవును. సరే సరే. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు మీ యొక్క తల్లిదండ్రుల పేరు మీద నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉందండి. అందరూ కూడా ఇలాగే ఏదో ఒక కార్యక్రమం, గతించిన వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చారు. వాళ్ళని అట్లా మరుగున పెట్టకుండా మనం ఈ విధంగా ఏదో ఒకటి, కొన్ని సంఘ సేవా కార్యక్రమాలు, క్రికెట్ టోర్నమెంట్లో మరోదో చేస్తూ వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నందుకు నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. నందికొండ వార్తా స్రవంతి తరఫున మేము చేసే చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి సంఘంలో చేసి మీరు చక్కటి ఒక సంపూర్ణ ఇదిగా, సంపూర్ణ పర్ఫెక్ట్ మ్యాన్గా, అది పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్గా మీరు మరింత ముందుకు పోతారని చెప్పని, మీ యొక్క మిగిలిన ఈ విశ్రాంత సమయంలో మీరు నాగార్జున సాగర్కే ఎక్కువగా మీరు సేవలు అందించాలని చెప్పని, మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో, లీగల్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో అన్నార్థులకు
తర్వాత ఎవరు చాలా పేదరికంలో ఉండి సహజ న్యాయం దొరకనటువంటి అన్నార్థులకు నిరుపేదలకు మీ యొక్క న్యాయాన్ని అందిస్తారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి కోరుతూ ఉందండి. కాబట్టి మీరు అటువంటి దిశగా ఆలోచిస్తారని చెప్పని అనుకుంటున్నాను. Sir, one more thing. I Yes. want to submit Okay. two words. Okay. About you. You are, I think you are my contemporary. Yes. You are both are close friends. Yes. But today you are honoring me. No. This is for my motivation. Yes. To Of course. further reaching further. Okay. Thank you very much, రైట్ sir. సార్, వెల్కమ్. ఏంటంటే ఇది మనకి చిరు సత్కారం ఏం లేదు. ఇప్పుడు మనం ఒక మాట అభినందించే ఒక మాట పనిచేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు మరింత మోటివేట్ అవుతూ ఉంటారు, మరింతగా రెట్టించిన ఉత్సాహంతో సంఘ సేవలో కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటారు. అది మనకి కనీస బాధ్యత. ఒక మాట చాలా బాగా చేశావు అని చెప్తే వాళ్ళకి ఎటువంటి ఖర్చు ఉండదండి, కానీ దాని బలం చేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అది ఎంత ఇదిగా ఉంటుంది అని చెప్పని అన్నది. అందుకని చెప్పని మనం ఎవరైతే మనకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం వారికి చిరు సత్కారాలు చేస్తూనే ఉంటాం. అందులో భాగంగానే వీరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నా సమకాలీనకుడు, నాతో పాటు కలిసి చదువుకున్న వ్యక్తి ఈ విధంగా చేయటం అన్నది. కాబట్టి అతనికి నేను సత్కారం చేయడం జరిగింది, వారు స్వీకరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. ಬೆಳರಿನ ದೇವೈ ವೈದಾರಿ ಅಂಬಾಯಿನ ಮಾರೋ स्वामी जय पुरालाल भगवान बापू सेवा करे रो बापू पौरा करे रो महाराज भगवान बापू रे जय बापूरा 283 मा भगवान बापू जन्म తెలుగు महाराज की बापू तार जयंती समर्पित करम तो पांडु नायक भगवान पेटे पर पाटो भाना जय भगवान वरा बापू बापू तू आता छिजवल मनाणी जय बापू बापू तारी सोने रुपेरी सांकला बार काढ बाराजी देवीची झोळी बार काढ भगवान बापू वरा जय बापू नेमनी गुणवा कती भगवान कती रस गावली खाडवा रसो बापू बापू ये नागा ఈ రోజు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి శుభ సందర్భంగా సేవాలాల్ ఖీమాలాల్ జంక్షన్ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ ఏరియా నందు నూతన దేవాలయ ప్రాంగణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా బంజారాలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సేవాలాల్ మహారాజ్ని దర్శించుకోవడం కోసం
ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ చాలా ఘనంగా ఈ సేవాలాల్ జయంతి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మానవ మనుగడకి, మానవ అభివృద్ధికి, ముఖ్యంగా బంజారాల అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి ఎవరంటే సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ని గుర్తు తెచ్చుకొని ఈరోజు బంజారాలు ఒక పిలుపుతో, ఒక్క మాటతో ఈరోజు ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. వారికి పేరు పేరున నా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బంజారాలందరినీ మీ ఆశీస్సులు ఉండాలని, మా శ్రేయస్సు కోరే మిత్రులలో మీరందరూ కలిసి ఉన్నారు కాబట్టి మా శ్రేయస్సు కోరి ఇక్కడికి రావడం మీరు రావడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నా పెద్ద, మా ఈ ఏరియాకే పెద్ద అయినటువంటి, పార్టీలకు అతీతంగా పార్టీలకు సీనియర్ అయినటువంటి మా డాక్టర్ బసిరెడ్డి గారు, అట్లానే మా మిత్రుడు జీవీఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పాండు నాయక్ గారు, అట్లానే మన అన్న మన నేరెడ్డి ఈరా గారు, ఈరాస్వామి గారు, మండల ప్రెసిడెంట్ గారు, అట్లానే మన పల్లెకారుల సంఘానికి అధ్యక్షులు అప్పలరాజు గారు, అట్లానే మన మిత్రుడు మన శ్రేయోభిలాషి వెంకటేష్ నాయక్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే మా తిరుపతి అన్న గారు ఒక్క మాటతో నా బంజారాలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి ఎంత ఘనంగా నిర్వహించడంలో అతని పాత్ర ఎంతైనా ఉందని నేను చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను. అట్లానే నా మిత్రుడు వార్డెన్ మోహన్ రావు గారు, ఆయన ఒక్క మాటతో ఎంపీ గారు వచ్చినా ఎవరు వచ్చినా నేను ఒక్క మొక్క ఇక్కడ నాటాలని ఆయన దృఢ సంకల్పంతో ఇక్కడ వాళ్ళ విద్యార్థులను తీసుకొచ్చి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆలయ కమిటీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మా సీనియర్ నాయకుడు డాక్టర్ బసిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇచ్చట ఈ పండుగ చేసుకుంటున్నామంటే సద్గురు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసుకుంటున్నాం. ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఇచ్చట నడయాడిన ప్రదేశం. ఎందుకంటే ఈ నాగార్జున సాగర్కి ఇప్పటికీ ఉన్న ఘన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. నాగార్జునుడు నడయాడిన స్థలం, బుద్ధుని అస్థికలు ఉన్న స్థలం ఇక్కడ. అలాంటి ఈ ప్రదేశంలో సేవాలాల్ మహారాజ్ గారు నడయాడారు కాబట్టి ఈ ప్రాంతంలో ఇచ్చట జౌగుతాండ, బ్రహ్మానంద రెడ్డిపురం తాండా, చింతల తాండా, అచ్చమ్మకుంట తాండా, రేగుల వరం తాండా, బ్రహ్మానంద తాండా, అచ్చనాపురం తాండా, ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ తాండాలు మొత్తం కూడా. అయితే నేను ఒక చిన్న 2 నిమిషాలు చెప్తాను. పూర్వం నుంచి కూడా ఈ సుగాలీల జాతి ఉన్న దగ్గర నుంచి కూడా వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్ముకొని సనాతన ధర్మంలోనే నడుస్తున్నారు. ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా మారుతున్నా ఈ బంజారాలు మాత్రం సనాతన ధర్మాన్ని మారలేదు. సనాతన ధర్మంలోనే ఉన్నారు. 100కి 100 సనాతన ధర్మాల్లోనే ఉన్నారు. ఈ బంజారాలు పూర్వం మన కృష్ణా నది పాయన వ్యవసాయం చేసుకుంటూ, మెట్ట పొలాలు వ్యవసాయం చేసుకుంటూ, వర్షాధార పంటలకి ఇవి చేసుకుంటూ జీవనాధారం, కట్టెలు, జీవాలు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దేశంలో ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిపోయిన ఒక బర్రెలు పెంచుతున్నారు. కానీ ఈ సుగాలీల్లో, బంజారాల్లో బర్రెల పెంపకం తక్కువ, మొత్తం ఆవులే ఉంటాయి. భారతదేశంలో ఎక్కడైనా సుగాలీలు ఉన్న ఏరియాలో చూడండి, ఆవులు కావాలంటే సుగాలి తాండకి వెళ్ళాలి మనం. అలాంటి ఉన్నత మనస్తత్వం కలిగి ఎంతో కష్టజీవులు వాళ్ళు. అలా కష్టపడుతూ
వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఈరోజు ఏ తండ చూడండి, ఇటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ మన పల్నాడు జిల్లాలో కానీ ప్రతి తండలో కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతోమంది టీచర్లు, ఎంతోమంది ఇంజనీర్లు, అనేక రకాల ఎంప్లాయ్మెంట్స్తో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో స్థిరపడిన ఈ ఆదివాసులు కోసం ప్రభుత్వం ఎక్కడ చూసినా గురుకులాలు పెట్టింది. ఆ గురుకులాల్లో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఈ తాండలు టౌన్లను కూడా మైమర్పించేంత అందంగా తయారు చేస్తున్నారంటే అక్కడ ఉమెన్ ఎడ్యుకేషన్ పెరగడం, కొట్లాట్లు అవి తగ్గిపోవడం, ఆహారం, దానికి మొత్తానికి కారణం ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటి, అలాగే శ్రీశైలం డ్యామ్ ఒకటి, అలాగే భారతదేశంలో ఉన్న ఎన్నో డ్యాముల్లో ఈ నాగార్జున సాగర్ డ్యాము ఆ రోజు నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10వ తారీఖు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు ఇది ఒక ఆధునిక దేవాలయం అన్నారు. ఇది నిజంగా ఆధునిక దేవాలయం ఈ డ్యాము. అలాంటి డ్యాములో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. అందులో ఈ సంత్ సేవాలాల్ దేవాలయం ఒకటి. కాబట్టి ఇటు పశ్చిమల శివార్లు, ఇటు నాగార్జున సాగర్ శివార్లు, ఇటు సుబ్బారెడ్డిపాలెం శివార్లు, వీటన్నిటికి మధ్యలో ఉండి ఈ దారినే వెళ్ళే వాళ్ళకి రక్షణగా మీరు ఏ తండకైనా వెళ్ళండి. ఒక ఆంజనేయ స్వామి, ఒక లక్ష్మీదేవి, ఒక సంత్ సేవాలాల్ అమ్మవారి గుడి, ఇవి తప్పనిసరిగా భారతదేశ సంస్కృతి తెలిసేటట్టు ప్రతి తండలో ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మా పాండునాయక్ గారికి నేను కోరుకునేది ఏంటంటే, నేను శుభాకాంక్షలు కూడా తెలిపేది ఏంటంటే, ఇలాంటి ప్రదేశంలో ఈ దేవాలయం కట్టి ఇంకా హిందూ సాంప్రదాయాన్ని పెంచడానికి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చిన బంజారాలు మొత్తానికి, మహిళలకు ఇటు జెంట్స్కి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 286వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన అందరూ ప్రజలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇది ఎంతో పెద్ద దేవాలయం అవ్వాలని, ఈ నాగార్జున సాగర్ పేరుని ఈ దేవాలయం కూడా నిలుపుతాదని నేను కోరుకుంటూ ఇక్కడ ఈ నాగార్జున సాగర్ డ్యాముకి ఎంత చరిత్ర ఉందో, ఇక్కడ విద్యాలయాలకు అంత చరిత్ర ఉంది, ఇక్కడ దేవాలయాలకు అంత చరిత్ర ఉంది. ఎత్తిపోతల తపోతల ఏకముఖి దత్తాత్రేయుడు భారతదేశంలో ఏకైక ఇది మన ఎత్తిపోతల్లో ఉంది. అలాగే రంగనాథ స్వామి మన అరుపులో ఉంది. ఈ సెంటర్లో దేవాలయాల్ మహారాజ్ దేవాలయం, అలాగా ప్రతి దగ్గర అవి రక్షణ కవచాలలాగా పూర్వం రాజులకి చుట్టుపక్కల కొండలు ఉండి రక్షణ కవచాలు ఎలాగైతే ఉండేవో ఈ దేవాలయాలు మనల్ని కాపాడుతాయని చెప్పి ఇక్కడ అందరికీ ఆశీస్సులు మనకు దొరుకుతాయని చెప్పి నేను కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ మహిళలందరికీ కూడా నమస్కరిస్తూ, చిన్న పెద్ద అందరికీ కూడా నాకన్నా చిన్నవాళ్ళని దీవిస్తూ ఆ స్వామి అందరినీ అనుగ్రహించాలని, ఇలాంటి కార్యక్రమాలు మా
పాండు నాయక్ గారు ఎన్నో చేయాలని, మీరంతా కూడా ప్రతిసారి పాల్గొనాలని, ఇప్పుడు పాల్గొన్న వేల మందే కాకుండా లక్షల మంది రావాలని చెప్పి ఇది ఒక తిరునాళ్ళు అవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నా. ఈ రోజున శ్రీ శ్రీ సద్గురు సేవలాల్ మహారాజ్ గారి జయంతి 286వ జయంతి జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా కార్యక్రమం చేసే మన పాండు నాయక్ గారికి, అదేవిధంగా మన ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమం సద్గురు మహారాజు ఒక దైవంలో ఒక మనిషిలో ఒక దేవుడు. ఆయన 286 సంవత్సరాలు క్రితం ఇట్లా చనిపోయాడు. అయినా కానీ ఆ మహారాజు ఇప్పుడు దేవుడు అయ్యి ప్రతి ఒక్క మానవుని ఇవాళ ఒక దేవుడిలాగా మనం అందరం కొలుచుకుంటున్నాము. ఇదే విధంగా ఈ మహారాజుని, సద్గురు మహారాజు యొక్క జయంతి వేడుకలు ఎల్లవేళ జరుపుకోవాలని, ఎప్పటికీ ఈ ప్రాంతాన్ని ఈ పాండు నాయక్ గారు బాగా అభివృద్ధి చెందాలని చేసి, గుడిని బాగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మంచి విధంగా తయారు చేసే విధంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమము బ్రహ్మానందపురం తండాలో నిర్వహించడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. అటు తెలంగాణ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిందో, అదేవిధంగా కర్ణాటకలో కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. ఆంధ్రాలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించి ప్రతి తండాకి ఒక 10 లక్షల బడ్జెట్ కేటాయించి ప్రతి తండాలో కూడా బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గిరిజన విద్యార్థి సేనగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఏజెన్సీ ప్రాంతము, మైదాన ప్రాంతం 2 విధాలుగా ఉండేవి. ఇటు వచ్చేసి మైదాన ప్రాంతంలో అనంతపురం గుత్తిలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గుడి దేవాలయము చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఒక 2 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఈ గుడి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము తోడ్పాటు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి నేను డాక్టర్ దశరథ్ నాయక్ గారి హాస్పిటల్కి, రంగమ్మ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను అడగకముందే ఆయన, సార్ మన బంజారాలు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, ఆరోగ్యంగా ఇబ్బందులు ఉన్నారు, కాబట్టి మీరు అవకాశం ఇస్తే నేను ఆ సేవాలాల్ ప్రాంగణంలో నేను ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తానని ఆయన నాతో చెప్పడం జరిగింది. దాన్ని నేను వెంటనే, సార్ మీరు వస్తానంటే నేను కాదంటున్నా, మన బంజారా ప్రజలకి మీరు చేసే సేవ చాలా గుర్తింపు తెచ్చుకుంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలని కోరిన మేరకే ఆయన ఈరోజు 9:30 గంటల నుండి ఆయన స్టాఫ్తో ఆయన డాక్టర్ గారి సలహా మేరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మిత్రుడు డాక్టర్ గారు కూడా ఒక 10 నిమిషాల్లో వేరే ఓపీలో వస్తారు. అతను వచ్చి వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారు. అట్లనే మన ఝాన్సీ హాస్పిటల్ మిర్యాలగూడెం వారితో కూడా ఇక్కడ 4 డాక్టర్ల బృందంతో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నది. మధ్యాహ్నానికి ముందు మాచర్ల డాక్టర్ వారిది, మధ్యాహ్నం తర్వాత ఝాన్సీ హాస్పిటల్ వారిది ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ ఈ సదవకాశం ఉపయోగించుకోవాలని నా పూర్తి విశ్వాసం. ఉపయోగించుకుంటే చాలా అరుదు, ఎందుకంటే ఆ డాక్టర్లు మనం 24 గంటల ముందు అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ దొరకని డాక్టర్లు, అపోలోలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, అలాంటి డాక్టర్లు మన ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నాం అంటే అది మనకు ఎంత అదృష్టమో మనం భావించి వాళ్ళ దగ్గర పూర్తిగా మీరు వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఈ డాక్టర్ల బృందానికి నా ప్రత్యేక సేవాలాల్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.